కుంభరాశి వారికి అక్టోబర్ 23 గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. నిజంగా ఒక దేవుడే వచ్చి మనతో ఆ సందేశాన్ని అంటే ఆ మాటను మనతో పంచుకున్నారా అన్నట్లుగా రేపటి రోజున మీకు గడుస్తుందన్నమాట. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు హఠాత్తుగా మీరు ఏదో అనుకునే లోపే అనుకునే విధంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందండి. ఈ రోజున ఏం జరుగుతుంది అని షాక్ అవ్వడం ఖాయం. ఆ వ్యక్తి ఎవరు మీకు ఫోన్ చేస్తుంది, ఎందుకు, వారి రీత్యా మీకు కలిగేది శుభమా అశుభమా తదితర ఒక్కొక్క వివరం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుపుతున్నాను. ఒక ఫోన్ కాల్ వల్ల రేపటి రోజున అనుకోని సంఘటనలు అలాగే ఇబ్బందులు రాబోతున్నాయి. కోపంలో మీరు ఏదో ఒక విషయంలో మాట జారి ఉండవచ్చు. ఎవరి వద్దైనా సరే దాన్ని పట్టుకొని మీ పైన ఈ రోజున ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు. మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, సత్యం. ఏదైనా విషయం గురించి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం తప్పకుండా మీరు చేయండి. ఎక్కువ మాటకైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మేలు. రేపటి రోజున ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుందండి. ఈ రోజున తప్పక ఈ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. తెలిసి తెలియక చేసిన తొందరపాటు చర్య వల్ల, తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు. తెలియకుండానే అది జరిగి తీరుతుందన్నమాట. కానీ మీపై నిందలు వస్తాయి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తగా తీసుకోండి. అంటే 1కి 10 సార్లు ఆలోచించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు శత్రువులు అనే విషయం మీద తప్పకుండా ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో కోపంలో ఏదో ఒక మాట అనొచ్చు, జారి విడొచ్చు, అంటే మాట జారొచ్చు. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా కక్ష సాధించేస్తారనమాట. మీరు వెక్కి వెక్కి బాధపడతారండి, ఏడుస్తారు, నిందల పాలు కాబోతున్నారు. ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా అంటే చాలా వివేకం కదా. ఏదైనా ఒక విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా వివేకం అవుతుందన్నమాట. ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం రేపనేది తిట్లు కలగబోతున్నాయండి. దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. మీరు చెయ్యని తప్పుకు మాత్రం తప్పకుండా మీరు నిందల పాలవుతారనమాట. మీకు ఈ యొక్క మాసంలో అంటే రేపటి రోజున ఇలా మిశ్రమంగా ఉంటుందండి. ఏ పని చేసినా నెమ్మదిగా పూర్తవుతుందన్నమాట. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం అయితే పట్టవచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి శత్రువులండి ఎక్కువగా అధికమండి. ఏ పని చేసినా ఏ రోజున నెమ్మదిగానే సాగుతుంది. 1కి 10 సార్లు చెప్తున్నాం కాబట్టి ఏ పెట్టుబడి పెట్టవద్దు, ఏ నూతన నిర్ణయం తీసుకోవద్దు. ఇబ్బందులు అనేవి చెప్పి రావు కదా, జాగ్రత్తగా ఉండాలి మనం. మీకు ఏమాత్రం కూడా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ వల్ల పక్కాగా తిట్లయితే తినబోతున్నారండి. తొందరపడి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తెలుసు కాబట్టి నిదానం పడండి. పనుల్లో ఆటంకం రావచ్చు. ఆలోచించి నిర్ణయం తప్పకుండా తీసుకోండి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయండి. ఇలా చేయకుండా మీరు వాటిని అంటే ఏదైనా కానీ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం మీ మీద ఉన్న ఇంప్రెషన్ కోల్పోతారండి. మీ పక్కన ఉన్న వారికి మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి. రేపటి రోజున మీకు చాలా అంటే చాలా మంచి అవకాశాలు ఎన్నో రాబోతున్నాయన్నమాట. కొంచెం ఆ ఫోన్ కాల్ వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పడండి. అలాగే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు కూడా మీరు చూడబోతున్నారండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు అయితే తెలియపరుస్తూ ఉంటారనమాట. కానీ మీరు ఏంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రాశి వారికి అంటే జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుందన్నమాట. అయితే నిజ నిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల నుండి కదండి ఏలినాటి శని అనేది ఎక్కువగా పీడిస్తుంది. అయితే వీరికి సుఖాలను అనుభవించినప్పటికీ కూడా అంటే ఎప్పుడైనా సరే ఏలినాటి శని అంటే 7 సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి ఈ లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోతారండి. ఒక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా, డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతూ వస్తున్నారనమాట. పొదుపు చేసుకోకుండా అలా డబ్బును వృధాగా ఖర్చుల్లో ఎక్కువగా చూడవలసినటువంటి రోజులైతే డబ్బును పొదుపు చేసుకోవాల్సినటువంటి ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతూ వస్తుందన్నమాట. దానివల్ల చాలా బాధలకైతే గురవుతారండి.
సమస్యలకు గురవుతారనమాట. తప్పకుండా మీకు ఈ 6 సంవత్సరాలు అంటే ఏలినాటి శని ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది, ఏ సమస్యలు పడ్డాము, ఏ సమస్యలను ఎదుర్కొన్నాము అవన్నీ కూడా మీరు పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇక సంతోషాలు మీకు రాబోతున్నాయి కాబట్టి మీ కష్టాల నుండి విముక్తి అనేది పూర్తిగా భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి పరచబోతున్నారనమాట. రేపటి రోజున మీకు అద్భుతంగా కలిసి రాబోతుందండి. అలాగే ఈ రాశి వారిలో కొంచెం శని ప్రభావం అయితే తగ్గుముఖం పడుతుంది. చివరి దశ అనేది కనిపిస్తుంది కాబట్టి శని భగవానుడు ఏంటంటే మన జీవితంలో వచ్చాడంటే వెళ్ళేటప్పుడు కూడా మనకు మంచి చేసి వెళ్ళిపోతారండి. ఉన్నప్పుడు మనల్ని కొంచెం కష్ట నష్టాలకు గురి చేసి మనల్ని మంచి చెడు ఏంటనేది తెలుసుకునేలాగా చేసి తర్వాత స్వామి మన నుండి మన జీవితం నుండి బయటకు వెళ్ళిపోతారనమాట. అయితే మనం స్వామిని తిట్టుకుంటూ ఉంటామండి. చాలామంది కూడా ఏలినాటి శని పట్టింది, పీడిస్తుంది, మా కష్టాలంతా నరకమైపోయాయి, కష్టం పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కానీ శని భగవానుడు కూడా ఒక మంచి భగవానుడని మనకు అందరికీ తెలియనటువంటి విషయం గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నామంటే కనుక శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారనమాట. వారిని శిక్ష పడేలాగా చేస్తాడని, కానీ అందరికీ కాదండి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఎవరైతే మనసులో అనుకుంటారో అటువంటి వారికి ఒకవేళ ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎటువంటి సమస్య కూడా ఏమి చేయలేదన్నమాట. కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయంటే మీరు మనసు పెట్టి మీకు చేతనైనంత పనులు మీరు చేసుకొని భగవంతుడి మీద భారం వేసి కనుక మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక అంతా కూడా మంచి జరుగుతుంది. అయితే మీరు ఏంటంటే ప్రతి సమస్యల్లో కూడా ఇప్పటి వరకు ఇరుక్కొని ఎక్కడా కూడా బయటపడలేక చాలా ఇబ్బందులకు గురయ్యారు. కానీ మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుడి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతుంది. మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించి అయితే మేము ఒక స్టేజ్లోకి వెళ్ళలేకపోతున్నామో, చాలా కష్టపడ్డాము, గొప్ప స్థాయికి వెళ్ళేలోపు మమ్మల్ని ఎవరో లాగి పట్టేసినట్లు కింద పడిపోతున్నామని చెప్పి చాలా రకాలుగా భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు కదండి. అయితే కొన్ని సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు తెరపడబోతుందన్నమాట. మనిషి అన్న తర్వాత కాస్త కూస్త కుళ్ళు అనేది ఏర్పడుతుంది. ప్రతి మనిషికి కూడా స్వార్థం, అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ, నిస్పృహ కూడా మనిషికి మాయలాగా కప్పేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరసపడిపోయి ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా మీరు అనుకూలంగా ఏదైనా సరే రేపటి రోజున ఏదైతే ఇక అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనుల్లో మీకు ఒక చిన్న అంటే 1% అన్నా సరే మీకు పాజిటివ్గా అనేది కనిపిస్తుంది. తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజవంతంగా ఉత్సాహవంతమైనటువంటి మంచి అంటే మునుపెన్నడూ లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మీరేంటంటే చాలా మంచివారండి. ఎదుటివారు కష్టాల్లో ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఉన్నా మాత్రం ఎప్పుడు కూడా ఒక స్నేహితుడిలాగా వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటారనమాట. ఇంకా కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి. ప్రతి రాశిలో పుట్టిన వారికి, ప్రతి నక్షత్రంలో ఉన్నవారికి, ప్రతి మానవుడికి కూడా కష్టాలు నష్టాలని సర్వసాధారణం. వాటిని తట్టుకొని నిలబడ్డ వారు నిజంగా భగవంతుడికి దగ్గర అవుతారండి. కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారికి కూడా ఎన్నో రకాల సమస్యలకు గురయ్యారు, కాదనడం లేదు. అయితే వీరికి ఒక మంచి అదృష్టం అనేది అవకాశం అనేది తలుపు తట్టబోతుంది. ఈ రాశి వాళ్ళకు ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడండి. తద్వారా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చాలా మంచి స్థాయికి రాబోతున్నాయన్నమాట. మంచిగా జరగబోతున్నాయి ఈ పనులన్నీ. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు త్రిబుల్ అవ్వబోతుందన్నమాట. మీరు అనుకున్న కోరిక నెరవేరబోతుంది. మీ పని పట్ల కొంచెం శ్రద్ధ పెట్టండి. మీ సోమరితనం ఏదైతే ఉందో అది పూర్తిగా బద్ధకాన్ని రేపటి రోజున ఏం చేద్దాంలే అని చెప్పి అనుకోకండి. రేపు మీకు అందిపుచ్చుకునేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీది ఏదైనా సరే అంటే దాటుకుని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా రేపటి రోజున అన్ని విధాలుగా బాగుందండి. శరీరం సహకరిస్తుంది. ప్రయాణాల విషయంలో సహకరిస్తే అన్ని రకాలుగా మీకు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది ప్రయాణాలు చేయడానికి. అలాగే దేవాలయ దర్శనాలు కూడా చేస్తారండి. చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ అనేది మీకు రేపటి రోజున వేరేలాగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి శుభవార్తలు అటు బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా, మీ వ్యాపారానికి దేని గురించి అయితే మీరు ఇన్నాళ్ళ నుంచి కష్టపడినటువంటి దాని గురించి ప్రతిఫలం అనేది పొందడం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం అయితే చూసిన తర్వాత మీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందన్నమాట. అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి మంచి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆందోళనను కానీ ఎక్కడ కనిపించడం లేదు. అలాగే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఒక్కటైతే గుర్తుంచుకోండి, గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి పనులు, అలాగే మనకు ఉన్నటువంటి లక్ష్యం, మనకు ఉన్నటువంటి నమ్మకం, భగవంతుడి మీద పెట్టుకున్నటువంటి అన్నీ కూడా మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మనకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుడి ఆరాధన ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి.
ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. శనిదేవుడికి అభిషేకాలు, తైలాభిషేకం ఇవన్నీ కూడా చేసుకోండి. 2.5 సంవత్సరాల తర్వాత ఇంకా మీకు అంతా కూడా బాగుంటుందన్నమాట. భగవంతుడు ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి, అసలు భయపడడం అంటే అవసరమే లేదనమాట. మీరు ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే కొత్తగా అంటే ఒక తెలియనటువంటి మీ మనసుకు సంతోషంగా ఉండేటువంటి రోజుగా ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్నీ కూడా మీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా పట్టిందల్లా బంగారం, ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక గొప్ప స్థాయినైతే మీరు తప్పకుండా ఎదురు చూసేటువంటి స్థాయికి ఈరోజు చేరుకోబోతున్నారనమాట. సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడ్తలకు కూడా గురి చేసే విధంగా మీ పనితీరు అనేది ఉంటుంది. చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుందండి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారు. అసలు చెప్పాలంటే ఈ సంవత్సరంలో మీకు మరింత ఎక్కువగా కలిసి రాబోతుందన్నమాట. అంతేకాకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా పొందబోతున్నారు. వ్యాపారంలో కావచ్చు, అటు ఏ వృత్తి వాళ్ళకైనా చాలా అద్భుతంగా రేపటి రోజున కలిసి వస్తుందండి. మీరు అనుకున్న పనిని తప్పకుండా నెరవేర్చుకునే రోజు అనమాట రేపటి రోజున. ఒక రకంగా చెప్పాలంటే చిన్ననాటి సమస్యలు అంటే ఏమైనా కానీ సర్వసాధారణం, అందరికీ ఎదురయ్యేవే. వాటి దాటుకొని ముందుకు వెళ్తే మనకు జీవితం మంచిగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నట్లుగానే అన్ని విధాలుగా జరుగుతాయన్నమాట. కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో రేపటి రోజున కొంచెం మీరు బాధపడవలసిన అవసరం అయితే వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఆ ఫోన్ కాల్ వల్ల మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు కాబట్టి ముందుగా ఆచితూచి మాట్లాడడం తప్పకుండా మంచిదన్నమాట. మనం అంటే గబుక్కన ఒక మాట అనడం కాదు, ఆచితూచి మాట్లాడాలి అంటారు కదా, అలా ఉండడం వల్ల మీకు రేపటి రోజున ఆ ఫోన్ కాల్ వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.